నిన్నొక విశ్వాసిగా ఒక ప్రత్యేకమైన కారణము చేత నేను దేవుడు నియమించాడు. అవును, మేము ఉంటామన్న వాళ్ళు పారిపోయారేమో. పోనీ, నీవు నీ కర్తవ్యం నిలబడి ముందుకే వెళ్ళాలి, కానీ వెన్ను చూపకూడదు. ఎప్పుడైతే నీవు ముందుకు వెళ్తావో నీతో ఉన్న దేవుడు నీ ద్వారా ప్రజలను రక్షిస్తాడు. నిన్ను బలపరిచి అనేక ఆత్మల్ని రక్షించుటకు ఆయన నీకు తోడు నుండి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, ఒక్కోడే అని షమ్మా కృంగిపోలేదు, వెనక్కి వెళ్ళలేదు. అంటే సంఘం పట్ల, సేవ పట్ల అతనికి ఎంత బాధ్యత ఉంది కదా. ఎవ్వరికి లేని బాధ్యత, భారం, వైరాగ్యం. ఆ భారము వైరాగ్యమే అతని ముందుకు నడిపించింది. హల్లెలూయా. చూడండి, ఏలియా కూడా ఒంటరోడే, అతనికి ఎవ్వరు సహకరించలే. అందుకే ప్రభు దగ్గర అంటాడు, నేను ఒక్కొన్నే మిగిలిన్నాయా. బయలుకు మొక్కని అనేక ప్రవక్తలు ఉన్నారు, వారు కూడా దేవుని ప్రవక్తలే, కానీ ఒక్కరన్నా ఏలియాకు సహాయం చేశారా? అయినా ఏలియా డోంట్ కేర్ అన్నాడు, అంతే. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, మనుషులు మారిపోతారు, మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు. పిలిచిన దేవుడు, లోకంలో నుండి, పాపములో నుండి మనల్ని కొన్న దేవుడు అంతం వరకు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. 400 మంది 800 మంది ప్రవక్తలు చేయలేని పని ఎలోన్, ఒంటరివాడైనా ఏలియా చేశాడు. ఇంతమంది ఇజ్రాయిలు చేయలేని పని షమ్మా చేశాడు. ఆ దేవుడే మన దేవుడు. అందరూ నన్ను విడిచిపెట్టిన బ్రతుకుతే చాలయ్యా, సేవ అయింది, ఆత్మలేంది, నేను ఒక విశ్వాసిగా ఏదో మూలకుంటా అని అనుకునే భక్తి చేయకూడదు. షమ్మా ఒక వారియర్గా తయారయ్యాడు, ముఖ్యులలో చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎన్నడూ ఒంటరి అయినప్పుడు నా దేవుడే నన్ను ఒంటరి చేశాడు అనుకోవాలంతే. హల్లెలూయా. ఎందుకంటే ఇక మనమొక్కరమే, దేవుడు ఒక్కడే. హల్లెలూయా.